అన్ని రంగాల్లో ముందుండే మన ఇండియా ప్రతిసారి ఒలింపిక్స్లో ఎందుకు వెనకబడిపోతోంది? కోట్ల మంది జనాభా ఉన్నా ఒలింపిక్స్లో ఇండియాకు ఎందుకు ఎక్కువ మెడల్స్ రావడం లేదు? ఇప్పుడు ఏ నోట విన్నా ఒకటే మాట, ఇండియాకి పతకాలు ఎందుకు రావట్లేదు అని. ఆర్థికంగా కాస్త వెనుకబడినా జనాభా పరంగా, టాలెంట్ పరంగా, యువత పరంగా మనమే కదా ముందుంది. అయినా కూడా పతకాలలో మరీ ఇంత ఎందుకు మనం వెనుకబడిపోతున్నాం? తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే ఒలింపిక్స్ లో ఇండియా పతకం తెస్తుందా? ఒకటి అవును, రెండు కాదు. మీ ఆన్సర్ ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ముందు ఒలింపిక్ క్రీడల చరిత్ర విషయానికి వస్తే, ఒలింపిక్ క్రీడలు తొలిసారి క్రీస్తుపూర్వం 776లో నాటి గ్రీకు రాజ్యంలోని ఒలింపియా నగరంలో మొదలయ్యాయి. అప్పట్లో ఒకే ఒక్క పోటీ ఉండేది, అది పరుగు పందెం. ఇందులో పాల్గొనడానికి గ్రీకు రాజ్యంలో స్వతంత్ర పౌరులుగా పుట్టిన పురుషులు మాత్రమే అర్హులు. అప్పట్లో మహిళలకు ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనే అర్హత ఉండేది కాదు. 4 ఏళ్లకొకసారి ఈ క్రీడా పోటీలను నిర్వహించే పద్ధతి అప్పట్నుంచే ఉండేది. ఒలింపిక్ క్రీడలు మొదలైన తొలి 2 శతాబ్దాల కాలంలో ఈ పోటీలు మత ప్రాధాన్యం గల ప్రాంతీయ పోటీలుగా మాత్రమే జరిగేవి. కాలక్రమంలో ఒలింపిక్ క్రీడలు గ్రీకు రాజ్యంలో జరిగే 4 ప్రధాన క్రీడోత్సవాల్లో ఒకటిగా గుర్తింపుంది. గ్రీకు రాజ్యాన్ని రోమన్లు క్రీస్తుపూర్వం 146లో స్వాధీనం చేసుకున్న తర్వాత కూడా ఒలింపిక్స్ కొనసాగినా ప్రాధాన్యాన్ని కోల్పోయాయి. క్రీస్తుపూర్వం 86లో రోమన్ సేనాని సూలా ఒలింపియాను కొలగొట్టాడు. అక్కడ కొలగొట్టిన నిధులతో జరిపిన యుద్ధంలో విజయం సాధించి క్రీస్తుపూర్వం 80లో ఒలింపిక్ క్రీడలను నిర్వహించాడు. రోమన్ చక్రవర్తి అగస్టస్ సీజర్ హయాంలో ఒలింపిక్స్ కు పునర్వైభవం వచ్చింది. అగస్టస్ సీజర్ అంతరంగికుడైన మార్కస్ అగ్రిపా ఒలింపియాలోని జూస్ ఆలయాన్ని పునరుద్ధరించి క్రీస్తుపూర్వం 12లో ఒలింపిక్ క్రీడలను ఘనంగా నిర్వహించాడు. భారత్ 2012 లండన్లో 6 పతకాలు తీసుకువచ్చింది. అందులో 2 రజతాలు మరియు 4 కాంస్యాలు. 2020 టోక్యోలో 7 పతకాలు తెచ్చింది. అందులో 1 స్వర్ణం, 2 రజతాలు మరియు 4 కాంస్యాలు గెలుచుకుంది. ఎంతో ఘనచరిత్ర కలిగిన హాకీ జట్టు పారిస్ ఒలింపిక్స్ లో కాంస్య పతకం నెగ్గితే దేశం మొత్తం సంబరాలు చేసుకుంటున్నాం. అలాగే జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా రజతం, షూటింగ్ లో మనం మెడల్స్ గెలిస్తే సంబరపడిపోతున్నాం. కానీ ఇదే పారిస్ ఒలింపిక్స్ లో అమెరికా, చైనా ఏకంగా 100కి పైగా మెడల్స్ గెలిచాయి. మన అమెరికా, చైనా కంటే ఏం తక్కువ? మనకు 5 మెడల్స్, వాళ్లకు 100కి పైగా మెడల్స్ ఏంటి? జనాభా పరంగా, టాలెంట్ పరంగా మనమే కదా ముందున్న తకాలాలో. మరి ఇంత తేడా ఎందుకు? కోట్ల మంది జనాభా ఉన్న ఒలింపిక్స్ లో ఇండియాకు ఎందుకు ఎక్కువ మెడల్స్ రావడం లేదు? ఈ ప్రశ్న గత కొన్నేళ్లుగా మేధావుల నుంచి సామాన్యుల వరకు దాదాపు అందరి నోటా వినిపిస్తూనే ఉంది. ఇండియాకు 1-2 మెడల్స్ మాత్రమే వచ్చాయి, చైనా, అమెరికా లాంటి దేశాలకు వందల సంఖ్యలో మెడల్స్ వచ్చాయని, మనకెందుకు రావట్లేదని విసుక్కుంటూ ఉంటాం. మన పిల్లలని మాత్రం ఆడుకోవడానికి పంపించవు, ఎంతసేపు చదువు చదువు, హోంవర్క్ చేయి, అవే మాటలు. ఇంకెలా వస్తాయి మనకు మెడల్స్? ఇప్పుడే కాదు, మనం మారకుంటే మన ముందు తరం వాళ్ళు కూడా కంప్లీట్ గా ఇదే పరిస్థితి ఉంటుంది. 25 ఏళ్ల తర్వాత 1-2 మెడల్స్ తోనే సరిపెట్టుకోవాలి. దేశానికి స్వతంత్రం వచ్చి 77 ఏళ్లైనా, దేశ జనాభా 145 కోట్లు దాటినా, లార్జెస్ట్ ఎకానమీ కలిగిన 5వ అతిపెద్ద దేశంగా ఉన్నా కూడా ఇండియాకు ఒలింపిక్స్ లో ఎక్కువ మెడల్స్ ఎందుకు రావడం లేదో అందుకు కారణాలు కూడా ఉన్నాయి. ఇండియా పేరెంట్స్ ఎంతసేపు నా కొడుకు, కూతురు చదువుకొని పెద్ద ఉద్యోగం చేయాలి ఇలానే ఆలోచిస్తున్నారు. చిన్నతనం నుంచే పిల్లల బలమైన భుజాలపై మోయలేనంత బరువు పెట్టి బందీఖానాల్లాంటి బడులకు పంపుతున్నారు. జీవితమంటే బాగా చదివి మంచి ఉద్యోగం తెచ్చుకోవడమని అనుకుంటున్నారు. నా కొడుకుని ఇంజనీరు, డాక్టర్ చేస్తా అని అంటున్నారే కానీ, నా కొడుకునో కూతురునో అథ్లెట్ చేస్తా, రన్నింగ్ లో ట్రైనింగ్ ఇప్పించి రికార్డు బ్రేక్ చేయిస్తా అనే మాట ఎవరి నోటి నుంచి రాదు. స్పోర్ట్స్ వైపు ప్రోత్సహించే పేరెంట్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. పేరెంట్స్ ఇలానే ఉంటే రాబోయే రోజుల్లో ఇండియా ఒలింపిక్స్ కి ఖచ్చితంగా దూరం అవుతుంది. అందుకే పేరెంట్స్ ఇప్పటికైనా మారాలి. మన ఇండియా ఎందులోనూ తక్కువ కాదని నిరూపించాలి.